తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే సెప్టెంబర్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందామని ఆలోచిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో, మీరు ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడానికి టీటీడీ వారు అయితే మనకి అవకాశాన్ని అయితే ఇవ్వడం జరిగిందండి. మనకి టీటీడీకి సంబంధించి కొన్ని అప్డేట్స్ చూసుకున్నట్లయితే, మనకి ఆగస్ట్ మంత్ వరకు కూడా, ఆగస్ట్ నెల వరకు కూడా స్వామివారికి ఆదిత్య సేవ టికెట్లు గానీ, అంగప్రదక్షిణ టికెట్లు గానీ, అదేవిధంగా రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు గానీ, అకామిడేషన్ గానీ, ఇవన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరిగిందండి. ఇప్పుడు విడుదలవుతున్నటువంటి కోటా వచ్చేసి మనకి సెప్టెంబర్ ఈ నెలకు సంబంధించినటువంటి కోటా అండి. మనకి 3 నెలలు ముందుగానే టీటీడీ వారు ఈ టికెట్‌లను బుక్ చేసుకోవడానికి భక్తులందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయం కూడా నేను ఒకటిగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ముందుగా మనకి ఈ అప్డేట్స్ అన్నీ కూడా టీటీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్‌లోకి మన మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వి ఈ అప్డేట్స్‌ని చూడొచ్చు. అదేవిధంగా ఈ దీనికి సంబంధించినటువంటి స్వామివారికి ఆతిథ్య సేవ టికెట్లు గానీ, అంగప్రదక్షిణ టికెట్లు గానీ, మిగిలినటువంటి స్వామివారికి దర్శన టికెట్లు, అకామిడేషన్ అన్నీ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనకి ఒకటోటిగా మనకి ఈ అప్డేట్స్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. చెప్తున్నటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మనకి సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి స్వామివారి యొక్క దర్శన టికెట్లండి. ముందుగా మనకి ఈ నెలలో అంటే జూన్ నెలలో 18వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు కూడా స్వామివారికి ఆతిథ్య సేవ టికెట్లని ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో అంటే లాటరీ పద్ధతిలో స్వామివారి భక్తుల్ని ఎంపిక చేయడం జరుగుతుందండి. ఇందులో మనకి ప్రధానంగా 4 రకాల ఆతిథ్య సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. 1 సుప్రభాత సేవ, 2 తోమల సేవ, 3 అష్టదళ పదపద్మారాధన, 4 అర్చన. ఈ 4 రకాల సేవలను కూడా శ్రీవారి భక్తుల్ని లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుందండి. దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి జూన్ నెల 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి జూన్ నెల 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా మనం టీటీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్‌లోకి ఇందాక చెప్పాను కదండీ, టీటీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్‌లోకి మన మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వి దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అయితే మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక మొబైల్ నెంబర్ ఐడీ మీద వచ్చేసి మ్యాక్సిమం 2 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఉంటుందండి. ఇలాగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఈ 4 రకాల సేవలో మీకు నచ్చినటువంటి సేవను ఎంపిక చేసుకోవచ్చు. లేదా అన్ని సేవలను కూడా మీరు సెలెక్ట్ చేసుకొని లాటరీ పద్ధతిలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఇలాగ సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులకు సంబంధించినటువంటి మనకి అంటే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వీళ్ళకి సంబంధించిన అప్డేట్ వచ్చేసి మనకి అదే రోజున అంటే 20వ తారీఖున జూన్ నెల మధ్యాహ్నం 12 తర్వాత రిజల్ట్ అన్నది రావడం జరుగుతుందండి. ఎవరైతే ఈ సేవలో సెలెక్ట్ అయ్యారో వీళ్ళకి మాత్రమే ఎస్ఎంఎస్ అన్నది రావడం జరుగుతుంది మీరు ఇచ్చినటువంటి నెంబర్కి. ఒకవేళ కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల ఎస్ఎంఎస్ రాకపోతే మీరు టీటీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్‌లోకి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అదే విధంగా మీరు లాగిన్ అవ్వి హిస్టరీ ఉంటుందండి. హిస్టరీలో ఒకసారి చెక్ చేసుకుంటే మీరు ఈ స్వామివారికి ఆతిథ్య సేవ ఎలక్ట్రానిక్ డిప్‌లో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. ఇలాగే సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు సెలెక్ట్ అయినటువంటి సేవ ఏదైతే ఉందో దానికి తగ్గ అమౌంట్ అయితే కట్టవలసి ఉంటుందండి. ఇందులో మనకు ప్రధానంగా సుప్రభాత సేవకు సంబంధించినటువంటి అమౌంట్ వచ్చేసి రూ. 120, అష్టదళ పాదపద్మారాధనకి సంబంధించినటువంటి సేవకు సంబంధించినటువంటి టికెట్ కాస్ట్ వచ్చేసి రూ. 1250, అర్చనకి సంబంధించినటువంటి కాస్ట్ వచ్చేసి రూ. 220. అదేవిధంగా స్వామివారి యొక్క తోమల సేవకు సంబంధించినటువంటి కాస్ట్ వచ్చేసి మనకి రూ. 220. ఇలాగా ఈ టికెట్ల యొక్క కాస్టులు ఉంటాయండి. ఇచ్చిన తర్వాత మీరు అమౌంట్ కూడా అదే రోజున అంటే 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల నుండి 22వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల లోపు ఎవరైతే ఆన్లైన్‌లో అమౌంట్ కట్టారో వీళ్ళు మాత్రమే స్వామివారి యొక్క ఈ సెలెక్ట్ అయినటువంటి ఆతిథ్య సేవల్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. మీరు అమౌంట్ కట్టకపోతే మట్టుకి ఈ సేవలకి మీరు ఎలిజిబుల్ కాదు. చాలామంది మిత్రులు ఏం చేస్తున్నారంటే స్వామివారికి ఆతిథ్య సేవలో సెలెక్ట్ అయ్యాం, సుప్రభాత సేవకు సెలెక్ట్ అవ్వాం, తోమల సేవకు సెలెక్ట్ అవ్వాం, అదేవిధంగా మిగిలినటువంటి అష్టదళ పదపద్మారాధన కానీ అర్చన కానీ సెలెక్ట్ అయ్యేటువంటి ఉద్దేశంతో మిగిలినటువంటి సేవలకి లక్కీ డిప్పులో పాల్గొన్నటువంటి ఉద్దేశంతో అమౌంట్ కట్టడం మర్చిపోతున్నారండి. అమౌంట్ కట్టిన తర్వాత మాత్రమే మీరు పూర్తిగా ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని రేపు వస్తున్నటువంటి స్వామివారికి ఈ ఆతిథ్య సేవల్ని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా సెకండ్ కోటా వచ్చేసి మనకి
ఇది వచ్చేసి జూన్ నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకి స్వామివారి యొక్క ఆర్జిత సేవలండి. ఇందులో కూడా మనకి ఆర్జిత సేవలు 2 రకాలు. ఒకటి లక్కీ డిప్‌లో సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆర్జిత సేవలు ఒకటైతే, రెండో ఆర్జిత సేవలు వచ్చేసి మనం డైరెక్ట్‌గా టికెట్ బుక్ చేసుకోవచ్చండి. ఇందులో మనకి ఈ ఆర్జిత సేవలో ఇందులో కూడా మనకి 4 రకాల సేవలైతే అందుబాటులో ఉంటాయి. ఒకటి కళ్యాణం టికెట్లు, 2 ఉంజలి సేవ, 3 సహస్ర దీపాలంకరణ, 4 ఆర్జిత బ్రహ్మోత్సవం. ఈ 4 రకాల సేవలు కూడా స్వామివారికి ఆర్జిత సేవల కింద పిలుస్తూ ఉంటారు. దీనికి సంబంధించిన బట్టి టికెట్లు బుక్ చేసుకోవడానికి సేమ్ ఇందాక చెప్పినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్‌లోకి మీ మొబైల్ నెంబర్‌తోటి లాగిన్ అవ్వి టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చండి. దీనికి సంబంధించిన బట్టి టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి కళ్యాణం టికెట్ రూ. 1000. ఇది భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే బుక్ చేసుకోవాలండి. సెకండ్ ఉంజలి సేవ రూ. 500, సహస్ర దీపాలంకరణ రూ. 500, ఆర్జిత బ్రహ్మోత్సవం రూ. 500. ఇదంతా కూడా ఈచ్ పర్సన్స్ అండి. మీరు రూ. 500 పెట్టి టికెట్‌ని అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది లక్కీ డిప్ కదండీ, డైరెక్ట్‌గా బుక్ చేసుకోవచ్చు. ఇది మనకి సెప్టెంబర్ నెలకు సంబంధించిన బట్టి స్వామివారికి ఆర్జిత సేవలండి. ఇది మనకి రేపు జూన్ నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకి టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్‌లో విడుదల చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది మాక్సిమం ఒక మొబైల్ నంబర్, ఐడీ మీద ఇద్దరి వరకు వెళ్లి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మిత్రులందరూ మర్చిపోకండి. అదే రోజున మనకి 21వ తారీఖున జూన్ నెల మధ్యాహ్నం 3 గంటలకి స్వామివారికి ఆర్జిత సేవల్లో వీటిల్ని ఆన్‌లైన్ సేవ అని పిలుస్తారండి. విర్చువల్ సేవ అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే దీనికి ముందు చెప్పినటువంటి ఆర్జిత సేవలకి డిఫరెంట్ ఏంటని కూడా అడుగుతున్నారు. డిఫరెన్స్ ఏమి లేదండి, సేమ్. కాకపోతే ఇక్కడ ఈ స్వామివారికి విర్చువల్ సేవలో దీన్నే ఆన్‌లైన్ సేవ అని కూడా పిలుస్తారు. ఆన్‌లైన్ అంటేనే ఆ పేరులో ఆన్‌లైన్ అని ఉంది కాబట్టి జరుగుతున్నటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో అంటే కళ్యాణం గాని, ఉంజలి సేవ గాని, సహస్ర దీపాలంకరణ గాని, ఆర్జిత బ్రహ్మోత్సవం గాని, ఈ 4 రకాలు కూడా ఆన్‌లైన్‌లో మనం చూసి అంటే మన ఇంటి దగ్గర వస్తున్నటువంటి ల్యాప్‌టాప్‌లో గాని, యూట్యూబ్‌లో గాని, టీవీల్లో గాని తిరుమల కొండపై జరుగుతున్నటువంటి ఈ 4 రకాల సేవల్ని మీరు ఏ టికెట్ బుక్ చేసుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి సేవ ఆన్‌లైన్‌లో చూసిన తర్వాత స్వామివారికి దర్శనానికైతే మనం డైరెక్ట్‌గా పంపించడం జరుగుతుంటుంది. మీకు ముందు చెప్పినటువంటి స్వామివారికి ఆర్జిత సేవల్లో కళ్యాణం, ఉంజలి సేవ, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం ఇవి డైరెక్ట్‌గా బుక్ చేసుకోవచ్చని చెప్పాను. ఇవైతే తిరుమల కొండపై జరుగుతున్నటువంటి స్వామివారికి ఆర్జిత సేవలో మనం నేరుగా పాల్గొన్న తర్వాత స్వామివారికి దర్శనానికి పంపించడం జరుగుతుంటుంది. ఇది ఆన్‌లైన్ సేవ, విర్చువల్ సేవ అన్నది మనకు జూన్ నెల 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి విడుదలవుతుందండి. ఇది మనం స్వామివారికి తిరుమల కొండపై జరుగుతున్నటువంటి సేవల్లో డైరెక్ట్‌గా పాల్గొనే అవసరం లేదు. మన ఇంటి దగ్గర మనం ఏదో ఒక సేవల్ని టీవీలో చూడొచ్చు, చూడకపోవచ్చు. అది మన ఇష్టం అది. కాకపోతే ఇలా చూసి స్వామివారికి దర్శనానికి మాత్రమే పంపిస్తారండి. అక్కడ జరుగుతున్నటువంటి సేవలో పాల్గొనడానికి అవకాశం ఉండదు. ఈ విర్చువల్ సేవ, ఆన్‌లైన్ సేవలోని. ఇది కూడా మనకి రేపు జూన్ నెల 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్‌లోకి విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి టికెట్లు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది కూడా టికెట్ల కాస్ట్‌లు కూడా సేమ్ అండి. కళ్యాణం టికెట్ రూ. 1000, ఉంజలి సేవ, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం రూ. 500 ఉంటుంది. అదేవిధంగా మరొక అప్డేటు మనకి 22వ తారీఖున స్వామివారి యొక్క అంగప్రదక్షిణ టికెట్‌ని టీటీడీ వారైతే రిలీజ్ చేయడం జరుగుతుందండి. అంగప్రదక్షిణ అంటే మనకి స్వామివారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో అంటే బంగారపు వాకిట్లి, అదేవిధంగా ఆనంద నిలయం అని పిలుస్తూ ఉంటాం కదండీ! దాని చుట్టూ గూడా అంటే పడుకుని పొర్లు దండాలు పెట్టి రావడాన్ని అంగప్రదక్షిణ అంటారు. దీనికి సంబంధించినటువంటి టికెట్లు మనకి సెప్టెంబర్ నెలకు గాను రేపు జూన్ నెల 22వ తారీఖున ఉదయం 10 గంటలకైతే టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్‌లోకి విడుదల చేయడం జరుగుతూ ఉంది. ఇది మీరు టికెట్లన్నది నేను చెప్తున్నప్పుడు మీరు డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చండి. లేదా టీటీడీకి సంబంధించిన బట్టి ఈ యాప్ కూడా మనకు అందుబాటులో ఉంది. యాప్‌లో కూడా మీరు డైరెక్ట్‌గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీకు నచ్చినటువంటి కేటగిరీలో అంటే మీరు ఆన్‌లైన్‌లో డైరెక్ట్‌గా గూగుల్ ద్వారా లేదా క్రోమ్ ద్వారా సెర్చ్ చేసి వెబ్సైట్ యొక్క లింక్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు. లేదు యాప్ అంటే ప్లే స్టోర్‌లోకెళ్ళి యాప్ అన్నది ఇన్‌స్టాల్ చేసుకొని మీరు అలాగైనా సరే స్వామివారి యొక్క ఏది ఆర్జిత సేవలు గాని, దర్శన టికెట్లు గాని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ అంగప్రదక్షిణ టికెట్‌లో నేను కొద్దిగా క్లారిఫై ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తానండి. అంగప్రదక్షిణ అంటే పడుకుని పొర్లు దండాలు పెట్టి స్వామివారిని దర్శించుకోవడం అని చెప్పింది కదండీ! ఇందులో మనకి ఆడవారిని సెపరేట్‌గా, మగవారిని సెపరేట్‌గా పంపించడం జరుగుతుంది. ముందు ఆడవారు అంగప్రదక్షిణ అయిపోయిన తర్వాత మగవారిని పంపించడం జరుగుతుంది. ఇలాగ అంగప్రదక్షిణ పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరిని కూడా కలిపి స్వామివారి యొక్క దర్శనానికైతే పంపించడం జరుగుతుందండి. స్వామివారి యొక్క దర్శనం కూడా మనకి జయ విజయాల దగ్గర నుండి దర్శించుకొని బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది అంగప్రదక్షిణ టికెట్లు. ఇది ఫ్రీ అండి. రూ. 1 కూడా కట్టనవసరం లేదు.
అదేవిధంగా మనకి 22వ తారీఖున ఉదయం 11 గంటలకి సెప్టెంబర్ నెలకు సంబంధించిన బట్టి మరొక కోట వచ్చేసి శ్రీవాణి ట్రస్ట్ సంబంధించిన బట్టి టికెట్లు అయితే విడుదల చేయడం జరుగుతుంది. శ్రీవాణి ట్రస్ట్ అంటే మనకి శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్ ఉంది. దీనికి 10,000 రూపాయలు ఎవరైతే డొనేషన్ చేశారో వీళ్ళకి స్వామివారికి మొదటి గడప దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే చాలామంది స్వామివారికి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి డొనేషన్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగా శ్రీవాణి ట్రస్ట్ అన్నది ఒకటి ఉందండి. దీనికి 10,000 రూపాయలు ఎవరైతే డొనేషన్ చేశారో ఇలాగ డొనేషన్ చేసినటువంటి వ్యక్తులకి స్వామివారి యొక్క దర్శనం ప్లస్ అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే వీఐపీ బ్రేక్ దర్శనం అంటారండి. ఇలాగ 10,000 రూపాయలు డొనేషన్ చేసినటువంటి వ్యక్తులకి వీళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో 500 రూపాయలు కట్టించుకుని వీళ్ళకి వీఐపీ బ్రేక్ దర్శనం అన్నది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అకామిడేషన్ కూడా మనకి ఆన్లైన్లోనే మనకు అందుబాటులో ఉంటుందండి. అదే రోజున 1000 రూపాయల వీఐపీ రూమ్ కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మిత్రులు ఎవరైతే సెప్టెంబర్ నెలలో స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్దాం అనేటువంటి ఆలోచన ఉన్నవారు ఇలాగ శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ కోటాలో కూడా రేపు జూన్ నెల 22వ తారీఖున ఉదయం 11 గంటలకి విడుదలవుతుంది. ఈ టికెట్ని అయితే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి అదే రోజున అంటే జూన్ నెల 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి సీనియర్ సిటిజన్లు, ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి, మెడికల్ కేసెస్ ఉన్న వారికి అంటే వయోవృద్ధులకు, దివ్యాంగులకు, అనారోగ్యంతో అంటే కొంతమంది హార్ట్ ఆపరేషన్ చేయించుకుంటారు, లివర్ ఆపరేషన్ చేసుకుంటారు, లేదా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ బ్రెయిన్కి సంబంధించి బట్టి ఆపరేషన్ చేయించుకున్న వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి బట్టి కోట రేపు జూన్ నెల 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకైతే విడుదల చేయడం జరుగుతుందండి. ఈ టికెట్లు కూడా ఫ్రీ. ఇది సీనియర్ సిటిజన్లు అయితే మీకు ఏజ్కి సంబంధించిన బట్టి ఐడి ప్రూఫ్ని అప్లోడ్ చేసి టికెట్ని అయితే మీరు బుక్ చేసుకోవచ్చు. మీకు కూడా ఒక పర్సన్ కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. వాళ్ళకు కూడా 50 సంవత్సరాలు పైబడి ఉండాలి. ఇందులో మనకు ప్రధానంగా సీనియర్ సిటిజన్లు అంటే 65 సంవత్సరాలు దాటి ఉండాలని చాలామంది 60 సంవత్సరాలు అనుకుంటున్నారు. కానీ 60 సంవత్సరాలు కాదండి, 60 సంవత్సరాలు దాటి ఉండాలి. అదేవిధంగా మీరు కూడా తీసుకెళ్తున్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 50 సంవత్సరాలు ఖచ్చితంగా ఉండి తీరాలి. అదేవిధంగా మనకి ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో, వికలాంగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన బట్టి కూడా సేమ్ మీ దగ్గర ఉన్నటువంటి మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. మీకు కూడా ఒక పర్సన్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా సేమ్ మీకు సంబంధించిన బట్టి మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరైతే ఈ యొక్క దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు. ఇది కూడా టీటీడీకి సంబంధించిన బట్టి వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీడీ దేవస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవి టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చండి. ఇదంతా కూడా ఫ్రీ అండి. అదేవిధంగా మనకి 24వ తారీఖున జూన్ నెల ఉదయం 10 గంటలకి అందరూ ఎదురు చూస్తున్నట్టుగానే 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది టీటీడీ వారు విడుదల చేయడం జరుగుతుందండి. 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లో ఇది కూడా మీరు మీ టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అవి మీరైతే టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లో మ్యాక్సిమం 6 మెంబర్స్ వరకు కూడా టికెట్లు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మీరు మినిమం 1 నుండి 6 వరకు కూడా మీరు టికెట్ని బుక్ చేసుకుని మీరైతే స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది మనకి సెప్టెంబర్ నెలకు సంబంధించిన బట్టి స్వామివారి దర్శనం కోట అండి. రేపు 24వ తారీఖున జూన్ నెల ఉదయం 10 గంటలకి విడుదల చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి అదే రోజున అంటే 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి అకామిడేషను అంటే తిరుమలలోను అదేవిధంగా తిరుపతిలోను ఉండడానికి కావాల్సినటువంటి రూమ్స్ అన్నది కూడా టీటీడీ వారు విడుదల చేయడం జరుగుతుందండి. మీరు కూడా ఎవరైతే స్వామివారి ఈ దర్శన టికెట్లు బుక్ చేసుకున్నారో వీళ్ళకి మాత్రం అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మీరు ఏ మొబైల్ నెంబర్ తోటి స్వామివారి దర్శన టికెట్లు లేదా అర్జిత్ సేవ కానీ లేదా 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు కానీ ఎటువంటి దర్శన టికెట్లు అయినా బుక్ చేసుకుంటే మట్టుకి మీకు అకామిడేషన్ సేమ్ మొబైల్ నెంబర్ తోటి మీరు లాగిన్ అవి అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. చాలామంది తెలియక ఒక మొబైల్ నెంబర్ తోటి స్వామివారి దర్శన టికెట్ బుక్ చేసుకుని మరొక నెంబర్ తోటి అకామిడేషన్ అన్నది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలా అయితే మీకు అకామిడేషన్ అన్నది బుక్ అవ్వదండి. ఏ నెంబర్ తోటి మీరు స్వామివారి దర్శన టికెట్ బుక్ చేసుకున్నారో సేమ్ అదే నెంబర్ తోటి మీరు అంటే మొబైల్ నెంబర్ తోటి స్వామివారి అకామిడేషన్ కూడా మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీరు ఈ యొక్క అకామిడేషన్ కూడా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. తిరుమల కొండపైన మనకి 100 రూపాయల రూము, 1000 రూపాయల రూము, అదేవిధంగా 1518 రూపాయల రూమ్ కూడా మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి. ఆన్లైన్లో ముందుగానే 3 నెలలు ముందుగానే బుక్ చేసుకోవడానికి టీటీడీ వారు అయితే అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా తిరుపతిలో కూడా మనకి ఉండడానికి కావాల్సినటువంటి అకామిడేషన్ కూడా మీరు ముందుగానే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. చాలామంది స్వామివారి కొండని తిరుమల అంటారండి.
చాలామంది తలకోన అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. తలకోన అంటే వేరే ప్లేస్ అది. అక్కడి నుంచి సుమారుగా ఒక 30, 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. స్వామివారు ఉన్నటువంటి ప్లేస్ వచ్చేసి తిరుమల అండి. కింద రైల్వే స్టేషను, తర్వాత శ్రీనివాసం, విష్ణు నివాసం ఇవన్నీ ఉన్నాయి కూడా తిరుపతి. ఇట్లే చాలామంది మిత్రులు అడుగుతున్నారు, సార్ మీ అకామిడేషను తిరుపతిలో బుక్ చేసుకోమంటారా? తిరుమల కొండపైన అంటే తిరుమలలో బుక్ చేసుకోమంటారా అని అడుగుతున్నారండి. స్వామివారు ఉన్నటువంటి ప్లేస్ వచ్చేసి తిరుమల కొండ అండి. అక్కడ మీరు అకామిడేషన్ అన్నది మీరు అక్కడే బుక్ చేసుకోవాలి ఎక్కువ. తిరుపతిలో మీకు అవసరం లేదు. ఎందుకంటే స్వామివారి దర్శనానికి తిరుమల కొండపైకి వెళ్తారు కాబట్టి మీకు అకామిడేషన్ అన్నది తిరుమల కొండపై ఉండాలండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు విడుదలవుతున్నటువంటి టికెట్‌లన్నీ కూడా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయం కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. అవి చూస్తూ మీరు స్వామివారికి దర్శన టికెట్‌లు బుక్ చేసుకోండి. అదేవిధంగా మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానెల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా మన భక్తి మార్గం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి గంట సింబల్ ప్రెస్ చేయడం వల్ల మన ఛానెల్‌లో అప్‌లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అందడానికి అవకాశం ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ.